కేటీఆర్ రేవంత్ మధ్య హాట్ డైలాగ్ వార్ నడిచింది. సూచనల ముసుగులో సభను కేటీఆర్ తప్పుదోవ పట్టించారని ఫైర్ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. 10 ఏళ్లు పాలించినోళ్లు 10 నెలలు కూడా పూర్తి కాని ప్రభుత్వంపై వందల ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇద్దరి మధ్య జరిగిన డైలాగ్ వార్ ను ఇప్పుడు చూద్దాం. ఒక నిర్మాణాత్మకమైన ప్రతిపక్షంగా, ఒక కన్స్ట్రక్టివ్ ఆపోజిషన్గా, ఈ రాష్ట్రం కోసం పుట్టిన పార్టీగా తప్పకుండా ఈ రాష్ట్ర బాగులు కోరుతూ, ఈ రాష్ట్ర ప్రజల బాగు కోరుతూ మీరు తీసుకునే ప్రతి నిర్ణయానికి మా మద్దతు, మా స్వాగతం ఉంటుంది. కన్స్ట్రక్టివ్ నిర్ణయాలకు తప్పకుండా స్వాగతిస్తాం. మంచి పాలసీలు తెండి, వీ వెల్కమ్ ఇట్. స్కిల్ యూనివర్సిటీ అన్నారు, వీల్ వెల్కమ్ ఇట్. అదే మాదిరిగా ప్రోగ్రెసివ్ పాలసీస్ తెండి, ప్రగతిశీల పాలసీస్ తెండి. కానీ తిరోగమన నిర్ణయాలు కరెక్ట్ కాదు. మీరు న్యూయార్క్ చేస్తాం మహేశ్వరం అని చెప్పారు, ఆడ న్యూయార్క్ చేయండి. యువతల లండన్ చేస్తామంటున్నారు, మూసీని చేయండి, వద్దంటలేము. యువతల టోక్యో కూడా చేస్తాం, మీరు షాబాద్ అంటే చేయండి, మేము వద్దంటలేము. కానీ ఆ చట్టం ఒకసారి చూసుకోండి, అదొక్కటి చూసుకోమని నేను కోరుతా ఉన్నా. వారు సూచనల ముసుగులో మోసమైన ప్రణాళికను పకడ్బందీగా ప్రజల మెదళ్లలో చొప్పించడానికి ప్రయత్నం చేస్తున్నారు. వారికి చేసే సూచన ఏంటంటే 10 సంవత్సరాలు పరిపాలన చేసినారు, మీ అనుభవాలు మీకు ఉన్నాయి, మీ వల్ల ప్రజలకు కూడా కొన్ని అనుభవాలు ఉన్నాయి. ఆ ప్రజల అనుభవాల మేరకే ప్రజలు ఒక తీర్పు ఇచ్చిండ్రు. 10 సంవత్సరాలు ఏలిన మీరు 10 నెలలు కూడా పూర్తి చేసుకొని ప్రభుత్వం మీద కొన్ని వందల ఆరోపణలు చేస్తున్నారు. నాకేం అభ్యంతరం లేదు, అది మీ విజ్ఞత, మీ అవగాహన. మళ్ళీ ఇవన్నీ చెప్తూనే మీరు న్యూయార్క్ చేయండి, మీరు డల్లాస్ చేయండి, నేను ఎప్పుడూ మీలాక ఓల్డ్ సిటీని ఇస్తాంబుల్ చేస్తా అని, వరంగల్ని లండన్ చేస్తా అని, కరీంనగర్ని న్యూయార్క్ని చేస్తా అని, ఇట్లాంటి అబద్ధాలు నేను ఎప్పుడు చెప్పలే. ట్యాంక్ బండులో నీళ్లను కొబ్బరి నీళ్ళలాగా చేసి ఎత్తుకొని తాగేటట్టు చేస్తా అని నేను ఎప్పుడు చెప్పలేదు అధ్యక్ష.